ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ వో నమో నమః. శ్రీ పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు అతి పవిత్రమైన శుక్ల చతుర్దశి సందర్భంగా ఇది పూర్వమే మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసన గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఉత్కల ప్రదేశంలో నివాసించిన శ్రీ పురుషోత్తమ క్షేత్రం గురించి కూడా కొంతవరకు బ్రహ్మపురాణం నుండి తెలుసుకున్నాం. లక్ష్మీనారాయణ సంకల్పం వల్ల త్వరలో మనకు జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. దీన్ని బ్రహ్మమాసం కూడా అంటారు. ఈ పవిత్ర మాసంలో త్రిదేవతలైన శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవతలు అర్చించే మాసం అని చెప్తారు. మనము ఒక వరుస క్రమంలో మొదటి గరుడ పురాణాన్ని, తదుపరి వచ్చిన పురాణం వైశాఖ పురాణాన్ని, అలాగే మరలా మిగతా పురాణాల గురించి మనకు చెప్పుకొని వచ్చినప్పటికీ అష్టాదశ పురాణంలో 17వ పురాణమైన గరుడ పురాణాన్ని ముందుగా లక్ష్మీనారాయణ అనుగ్రహంతో పరిపూర్ణం చేసుకున్న అనంతరం బ్రహ్మ పురాణము ఇప్పుడు నడుస్తుంది. దాంతోపాటు చాలామందికి శ్రీ జగన్నాథ స్వామి యొక్క చరిత్ర గురించి ఎన్నో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కళింగ రాజ్యంలో జన్మించిన వారికి, అంటే ఉత్కల ఒడిశాలో జన్మించిన వారికి కూడా శ్రీ జగన్నాథ స్వామి యొక్క చరిత్ర కొంతవరకు మాత్రమే తెలుస్తుందని సమాచారం. అయినప్పటికీ శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవులు అనుగ్రహంతో ఈరోజు నేను స్కంద పురాణం అంతర్గతంగా వైష్ణవ కాండం నుండి శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని ఈరోజు నుండి ప్రారంభిస్తున్నాం. ఇది స్కంద పురాణము. అష్టాదశ పురాణంలో స్కంద పురాణాలు ఉన్నప్పటికీ స్కంద పురాణము చెబుతాము, దాంట్లో వస్తుంది. అయినప్పటికీ ముఖ్యంగా జ్యేష్ఠ మాసము రానున్నది కాబట్టి ఈ యొక్క మహిమను వివరించబోతున్నాం. పురుషోత్తమ క్షేత్ర మహత్యం ప్రారంభం. జామిని ఋషి సంవాదం. పురుషోత్తముడు అంటే జగన్నాథ క్షేత్ర మహత్యం ప్రారంభం. నారాయణుకు నమస్కరించి, నరోత్తముడైన నరుడికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి పిమ్మట జయమును చెప్పవలను. మునుడు ఎట్లా పలికారు. సర్వశాస్త్రములను ఎరిగిన దేవ, అన్ని తీర్థముల వైభవం తెలిసిన వాడవు, తీర్థములను గురించి చెప్పుచు పూర్వం నీవు పరమ పావనమైన గొప్ప క్షేత్రమైన పురుషోత్తమ క్షేత్రముల గురించి వివరించితివి. అచట విష్ణు తన లీలచే కొయ్యితో చేసిన రూపమును పొందును. సుదర్శనం చేతను ముక్తినిచ్చుట, సకల తీర్థములు ఫలమునిచ్చినందున దాన్ని గురించి మాకు తెలుపుము. ఆ క్షేత్రం ఎవరు నిర్మించారు? జ్యోత్య స్వరూపంగా ఉన్న స్వామి కొయ్యితో చేసిన రూపం నందును ఎట్లా అండును? అన్ని లోకములకు గురువుగా మునిశ్రేష్ట చెప్పేవారు ఉత్తముడైన నీవు దీన్ని గురించి చెప్పు. దీన్ని వినవలనని మాకు మిక్కిలి కుతూహలముగా గలదు. అంటే జైమిని మహామునికి అక్కడున్న ఋషులు ఈ వృత్తాంతాన్ని అడుగుతున్నారు. ఓ మునిలారా, పరమ రహస్యమైన ఈ విషయమును వినుడు. విష్ణు భక్తి లేనివాడు దీన్ని విన్నచో భక్తి కలగదు. దీన్ని వినుట చేతను తపస్సు నశించును.
జగన్నాథుడు అంతట ఉండేవాడు అంతటకు పోగలడు. పూర్వం శివుని వద్ద నుండి విని కుమారస్వామి దీన్ని చెప్పును. అన్ని పాపములు నాశనం చేయే క్షేత్రములు ఎన్నో గలవు. వాటినన్నిటికీ ఉత్తమమైన ఈ క్షేత్రం స్వామి ఇచ్చట స్వయంభుగా ఈ రూపాన్ని ధరించును. ఈ క్షేత్రం కూడా స్వామి పేరిట ప్రసిద్ధికి ఎక్కినది. అచట నివాసించే వారి పాపాలను నశించిపోవును. అనగా ఇక అచట నివాసించు స్వామిని చూసేవారు పుణ్యమును ఏమని చెప్పవచ్చును. ఆ క్షేత్రం 10 యోజనాలు వ్యాపించున్నది. తీర్థరాజ్యం ఒక నీటి నుండి పుట్టినది, ఇసుకచే కూడుకున్నది. మధ్య భాగంలో నీలాచలమని ప్రకాశించుచున్నది. దూరం నుండి చూసినప్పుడు భూమికి గల ఒక స్తన్యం వలె కనిపించుచున్నది. పూర్వం వారాహ రూపము నా భూమిని ఉద్ధరించి అంతట సరిచేసి పర్వతులచే సుస్థిరంగా ఉంచుచు చరాచర మగు సృష్టిని సృజించి అన్ని తీర్థములు, నదులు, సముద్రములు, క్షేత్రములు పూర్వం వలె ఏర్పరిచెను. అప్పుడు బ్రహ్మ మరల ప్రాణులన్నిటిని సృజించుట అనే గొప్ప కార్యం చేయుట ఎట్లను చింతించుచు ప్రాణులకు తాపత్రయం నుండి బయటకు పడే ఎట్లా అని ఆలోచించి ముక్తిని కారణమగు విష్ణువును స్తోత్రించును అని నిశ్చయించుకును. బ్రహ్మ ఇట్లా పలుకును: జగత్తుకు ఆధారమైన వాడు శంఖమును, చక్రమును, గదను ధరించుకూడా వాడుకి నమస్కారం. నీ నావి నుండి పుట్టిన పద్మనందు ఈ విశ్వను సృష్టించడికై నేను పుట్టి తిని. నీ పరమార్థ స్వరూపంగా నీవు మాత్రమే తెలుసుకోగలవు. నీ యొక్క మాయ చేత ఈ జగత్ అంతా కూడా నిర్మింపబడింది. నీ విశ్వాసము నుండి బయలుదేరడానికి శుద్ధ బ్రహ్మమును 3గా విభజింపబడినది. దాన్ని ఆధారంగా చేసుకొని నేను ముల్లోకమును సృజించితిని. నీకంటే స్థూలమైనది, సూక్ష్మమైనది, దీర్ఘమైనది, హాస్యమైనది మరొకటి లేదు. బంగారం, కటకం మున్నిగిన రూపములు పొందినట్లు గుణత్రయమును ఒక విభాగం వలన వికార వేదములను పొంది నీవే చరాచరములు అగుచున్నావు. సృష్టించేవాడువు, సృష్టింపబడినది. నీవే పోషించేవాడువు, పోషించబడినది. నీవే ఆధారం, భరించబడినవి. నీవే ప్రేరేపించుట చేతన సమస్త మగ శుభశుభములు కలుగుచున్నవి. పిమ్మట సర్వులు నీవే నిర్ణయించిన విధంగా తగిన గతిని పొందుచున్నారు. ఈ జగత్కు గతివు, భర్తవు, సాక్షివు నీవే ఓ పరమేశ్వర. చరాచరములకు గురువుగా వాడు, అన్ని జీవులపై కృపను చూపేవాడువు ఓ జగన్నాథ. నీ పాదపద్మముల వద్ద నాకు ఎల్లప్పుడూ ఆశ్రయమిమ్ము. జయముని ఎట్లా చెప్పును. ఈ విధంగా బ్రహ్మచే స్తుతించబడిన విష్ణుమూర్తి గరుడధ్వజుడై నల్లని మబ్బు వంటి వర్ణం కలిగిన శంఖం, చక్రం మున్నిగిన వారిని ధరించి గరుడిపై అధిరోహించి ప్రకాశించుచున్న ముఖపద్మం గలవాడై చెప్పబోయేటకు పెదవులను కదల్చుండగా ప్రత్యక్షమయ్యును. స్వామి ఇట్లా పలుకును: ఓ బ్రహ్మ, నీవు ఎవరి కొరకై చింతించుచుంటివో అది సాధ్యం కాదు. మరణము పొంది జన్మం గలవారు, అనాది నుండి అవిద్యచి సుదృఢముగా కర్మ బంధనం చేత బంధింపనబడివాడు అగేవారు ఎట్లా సమర్థులు కాగలుగుతారు? అయినప్పటికీ నీవు వారిని గురించి ప్రయత్నం చేయుచుండటం చేతన వారికి మోక్షం క్రమంగా కలిగే కారణం చెప్పుదును. నేను, నీవు, నువ్వే నేను. ఓ బ్రహ్మ, ఈ విశ్వమంతా నాయంది ఉన్నది కనుకనే నీవే దీన్ని గురించి అభిలాషించి చుంటివి. అది నాయంది ఉన్నది. సముద్రమునకు ఉత్తర తీరమున, మహానదికి దక్షిణంలో అన్ని తీర్థములు పరవనిచ్చి ఒక ప్రదేశం కలదని, అతటే నివాసించే బుద్ధిమంతులకు మానవులు పూర్వజన్మలో చేసిన పుణ్యం ఒక ఫలమును పొందుచున్నారు. కొద్దిపాటి పుణ్యం చేసేవారు నా భక్తులు కాన వారు అతడు జన్మింపరు. ఏకమరంగా ననము నుండి దక్షిణ సముద్రం వరకు క్రమంగా ఒక అడుగు కంటే మరొక అడుగు శ్రేష్టమైనది. సముద్ర తీరమున నీల పర్వతం, దాని నందు నా స్థానం రహస్యంగా ఉన్నది. దాన్ని తెలుసుకున్నటకి నీకు కూడా సాధ్యం కాదు. దేవదానవులు నా మాయచే కప్పబడినచే దాన్ని తెలుసుకున్నట సాధ్యం కాదు అని బంధనములకు వదిలి దేహమును ధరించుట, అతడు నివాసించుట, నాశనం ఉండుట, లేకపోవట అనేది లేక పురుషోత్తమునందని నివాసించి చుంచుని. ఆ క్షేత్రం సృష్టి లయకు అతీతం. ఓ బ్రహ్మ, అచట నన్ను ఏ విధంగా శంఖ చక్రాదులు ధరించిన వానిగా
సూచుచుంటురో అట్లే ఆ క్షేత్రం నందును చూడగలవు. నీలాచలము యొక్క మధ్య భాగమున కల్పవృక్షం మూలం వద్ద పడమరగా రోహిణి అని కుండము గలదని, దాని తీరమునందును నివాసించి నన్ను చర్మచక్షులతో చేసినారు. ఆ సరస్సు యొక్క నీటిచే పాపములన్నీ నశించి నా సామ్రాజ్యాన్ని పొందుదురు. నన్ను ధ్యానించుచు నీవే అచటకు వెళ్ళి నివాసించుము. ఆ క్షేత్రం యొక్క మహిమ నీకు అచట తెలియగలదు. నీకు కూడా ఆశ్చర్యం కలగగలదు. వేదము చేత, శృతుల చేత, ఇతిహాసముల చేత, పురాణముల చేత తెలియబడిన అగు నా స్వరూపం అచట నన్ను స్తోత్రించడం చేత అందరినీ కనిపించగలదు. ప్రతిమను, తీర్థమును, యజ్ఞమును, దానమును చేయటం వలన ఏ ఫలితము కలుగుదని పరిశుద్ధమగును ఆత్మ గలవారు చెప్పారో ఆ ఫలం కేవలం ఒక్క దినం అచట నివాసించి చేత కలుగునని, ఒక్క క్షణకాలం నివాసించి అశ్వమేధాన్ని చేసే ఫలితాన్ని కలుగునని స్వామి బ్రహ్మకు తెలిపి చూచుచుండగా అచనే అంతర్ధానమయ్యును. స్కంద పురాణం నందులో రెండోదైన వైష్ణవ కాండం నందున పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని మొదటి అధ్యాయం సంపూర్ణం. తిరిగి తదుపరి మరో అధ్యాయంతో కలుసుకుంటాం. అంతవరకు మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం మా కాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి గురుదేవ.